డబ్బులు ఇచ్చేస్తారు. అది ఇప్పుడు ఇలా మినిమం ఏంటంటే 400 SFT మినిమం ఉండాలి. 400 SFT మినిమం కట్టాలి. దాన్ని కట్టుకోవడానికి 60 గజాల జాగా సరిపోతుంది. సో అందుకని జాగా కట్టుకునేటప్పుడు ఒక 60 నుండి 70 గజాల జాగా మినిమంగా ఉండాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్లాట్లు ఇచ్చేటప్పుడు 75 గజాలు ఇస్తామని అంటా ఉన్నారు. 70 గజాల జాగా ఉండాలి. 400 SFT కట్టుకోవాలి మినిమం. మన 5 లక్షలు ఇస్తున్నాం. సపోజ్ వాళ్ళు కొంచెం జాగా ఎక్కువ ఉండి వాళ్ళ సొంత డబ్బులు ఇంకొక 2-3 లక్షలు పెట్టుకొని ఒక 700-800 SFT కట్టుకుంటే కూడా మేము అలో చేస్తూ ఉన్నాం. మరీ పెద్ద బంగ్లా కాకుండా ఒక అంటే 800 SFT వరకు కట్టుకోవడానికి 200 ఫీట్లు కూడా ఎక్స్ట్రా కట్టుకోవడానికి మనకు రిలాక్సేషన్ ఉంది. సో ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇల్లు ఇది. ఆయన మన ఓనర్ ఇప్పుడు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఈ ప్లాట్ కూడా అప్పుడు ఇందిరమ్మ టైంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటల్లో మీరు కూడా వినొచ్చు. అదే ఇప్పుడు ఈడ నర్సింగ్పల్లిలో ఇప్పుడు 8 ఇందిరమ్మ ఇల్లు గ్రౌండ్ అయినాయి. ఎంఆర్ఓ గారు 15 ఇప్పుడు పునాదులు పడ్డాయి. సో దీంట్లో ఇప్పుడు మనకు ఇలా ఐడి నెంబర్ ఇచ్చిరా? ఐడి నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు బేస్మెంట్ కానీ వస్తుంది. ఇప్పుడు మనము ఎవరైనా మరీ పెద్దవాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమైనా ఇస్తామా? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ పునాదుల వరకు కట్టాలంటే 50,000 అవుతుంది సార్. 50,000 కూడా ఉండే కొంతమంది దగ్గర. అట్లా మనం ఇస్తామా? అడ్వాన్స్ లేదు సార్. బేస్మెంట్లో అది కాదు మన ఫస్ట్ ₹1,00,000 బేస్మెంట్ ₹15 ఇండ్లు ఇక్కడ నర్సింపల్లిలో ఇప్పుడు గ్రౌండ్ అయినాయి. ఇప్పుడు రాబోయే ఒక నెల రోజులలో అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు గ్రౌండ్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుంది. ఏం పేరమ్మా మీది? రాణి. మీ ఎంతమంది పిల్లలు? మీ భర్త ఏం చేస్తాడు? పాట ఎవరు ఇచ్చారు? చెప్పండి అమ్మా. సార్ అడుగుతున్నారు ఎవరు ఇచ్చారు ఫ్లాట్ చెప్పండి. మీరు కాకపోతే వాళ్ళకు జాగా ఉండాలి, కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి 75 గజాలు మన దగ్గరనే ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మనకు ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అవన్నీ ఇప్పించేందుకు ఈ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ పాలనలో తిప్పుకొని కూడా ఇయ్యలే. ఖాళీ మాకు రాజేశ్వర్ గారు ఒకసారి చెప్పగానే ఏంటంటే 5 లక్షల రూపాయలు మీకు పెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇంతకుముందు కూడా నర్సింగ్పల్లిలో ఇందిరమ్మ ఇల్లులు ఎన్నో ఇచ్చినాం, ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించినాం. ఇప్పుడు కూడా మీ అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు ఇప్పిస్తాం. పెద్దలు ఆర్టిషియల్ కృషి చేతలకి మీకోసమే
డాక్టర్ వృత్తి వదులుకొని ఈరోజు మన ప్రజలకు పనిచేయాలన్న ఉద్దేశంతోనే వచ్చిన వ్యక్తి. మనకు అటువంటి వ్యక్తి దొరకడం మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించాల్సింది. గ్రామ పెద్దలకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున, అదేవిధంగా ముఖ్యంగా యాదవ సంఘం సోదరులకు సోదరిమణులకు అక్కజల్లందరికీ కూడా నమస్కారాలు. ఇంకా చాలా దూరం పోయేది ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా మరి తొందరగా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇవాళ నర్సింపల్లి గ్రామము అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఇదే ఒక పైలట్ విలేజ్గా తీసుకొని ఇక్కడ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పి ఎవరు అర్హులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ మీ గ్రామంలోనే ఇవాళ 15 మంది ఇందులో మీద కట్టుకుంటా ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ఒక 2 ఇల్లు చూసి వచ్చిన. అదే కాకుండా మీకు అందరు కూడా గ్రామంలో ఎవరు అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇస్తాం. ఇలా సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. తర్వాత మీ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైన్లు అన్నీ కలిసి మరి మొత్తం కలిసి ఇవాళ 60 లక్షల రూపాయలు మీ గ్రామానికి తీసుకొచ్చాం. గతంలో ఇప్పుడు జరగలే కాబట్టి ఇవాళ ఈ గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. రాబోయే కాలంలో ఇంకా మీకు అందరు కూడా రేషన్ కార్డులు వస్తాయి. అది కూడా అందరు కూడా రేషన్ కార్డులతో పాటు ఇవాళ మనం సన్న బియ్యం ఇస్తున్నాం. తెల్లారి గతంలో మనము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు, ఈ ఆయన పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే నూనె, పప్పు, ఉప్పు, చింతపండు ఇవన్నీ 9 రకాల ఐటమ్స్ ఏదైతే ఇస్తున్నామో అవి కూడా త్వరలోనే మీకు రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీకు ఇవ్వబోతున్నాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలిసి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా 500కే సిలిండరు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ మీ మహిళా సోదరిమణులకు అందరూ కూడా మితిలేని రుణాలు ప్రతి సంఘానికి మరి ఇచ్చి ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి 1,00,000 కోట్లతోని మనం రుణాలు మీకు బ్యాంకులతో మాట్లాడి మీకు రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఇవాళ మన మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చినాం. మన ఇప్పుడు పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం మహిళలకే. ఇవాళ ఐకేపీ వాళ్ళు కూడా మన మహిళా సమాఖ్య వాళ్ళే ఇవాళ వడ్లు కూడా కొనుగోలు లేదని కూడా వాళ్ళకు కూడా సగం ఇవ్వాలని చెప్పి నిర్ణయించినాం. చాలామంది మన నియోజకవర్గంలో దగ్గర 50 నుండి 60 సెంటర్స్ మన ఐకేపీ వాళ్ళు నడిపించుకుంటున్నారు. సో మహిళలకు పెద్దపీట వేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. మీరంతా స్వయం ఉపాధి కింద మరి సెల్ఫ్ అంటే ఫైనాన్షియల్గా ఎంపవర్మెంట్ కావాలంటే మీ ఉపాధి అంటే మీ చేతుల మీద మీరు ఉండాలి. భర్త మీదనో లేకుండా తల్లిదండ్రుల మీదనో లేకుండా పిల్లల మీద ఆధారపడకుండా మీరు ఎందుకంటే మీ చేతిలో డబ్బులు ఉంటే ఎటు పోవి బ్యాంకులోకి పోతాయి. అదే మొగల చేతిలో పైసలు ఉంటే అది ఎటు పోతాయి తెలియదు. ఇక అందుకని మీకే ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా మీ పేరు మీద ఇచ్చినాం. మా అమ్మలో సీరియస్ చూస్తున్నాడు, నేను ఏమైనా ఖరాబ్ వేసిన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఇంకా రాబోయే కాలంలో ఏ సంక్షేమ పథకం ఉన్నా కానీ నర్సింపల్లికి అత్యధికంగా ఇచ్చి మరి అభివృద్ధిలో కూడా నర్సింపల్లిని అన్ని విధాలుగా ముందుస్తాం. ఇక్కడ మీకు మరి వీళ్ళు ఒక మన దేవస్థానం కూడా ఉన్నది, హిందూరు తిరుమల. ఆ భగవంతుని సన్నిధిలో మీరు ఉన్నారు. మరి గ్రామాన్ని అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కోరుకుంటూ మరి మొత్తం కూడా ఒక అంటే ఆధ్యాత్మిక సెంటర్ లాగా తయారైంది. మీరందరూ కొంచెం ప్రేమతో అందరూ కలిసి ఉండండి. ఇంకా ఈ సంఘానికి కానీ ఇంకా వేరే సంఘాలకు కూడా ఏదైనా ఉన్నా మనం ఫండ్స్ వచ్చిన కొద్దీ విడతల వారిగా అందరూ కూడా ఇద్దామని చెప్పి సందర్భంగా అది కూడా శాంక్షన్ అయింది. మనకు హనుమాన్ టెంపుల్ శాంక్షన్ అయింది. ఇంకా కొన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ ఇంకా వివిధ సంఘాలకు సంబంధించిన ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడే కాదు కానీ విడతల వారిగా ఇస్తాం. ముఖ్యంగా ఇంకా మహిళా సంఘం అంటున్నారు. మహిళా సంఘం కంటే మొట్టమొదటిసారి ఇస్తాం. అందరికంటే ముందే మీకు ఇస్తాం. ఎందుకంటే మహిళలు కూర్చోడానికి ప్లేస్ అవసరం ఉంటుంది. మీరు ఎక్కడన్నా రోడ్డు మీద కూర్చొని మీటింగ్ పెట్టుకునే అవసరం లేదు. తప్పకుండా ఎప్పుడు పండుగ వచ్చినా కానీ మొట్టమొదటిగా మహిళా సంఘాలకు ఇస్తామని చెప్పి సందర్భం. అమ్మాయి చూడండి.